వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఏది మిస్ కాకుండా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా సపరేట్గా జనరల్ స్టడీస్లో 10 క్వశ్చన్స్ చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మరి డిస్కస్ చేస్తున్నాం. ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి భవిష్యత్తులో ఎప్పుడైనా జరగనివ్వండి, కానీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. సో మరి ఈరోజు కూడా మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు డేట్స్ వైజ్ ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది, మీరు గమనించండి. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన అంటే ఈ 3-4 డేస్ కాకపోతే 1 వీక్ నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు టచ్ అవుతూ ఉంటాయి. ఇక 2025 జూలైలో భారత్లోని ఏ కోటలను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది? రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, మీరు రాసుకోండి. మనకు యునెస్కో ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ప్యారిస్లో ఉందండి. రీసెంట్గా మనకు ప్యారిస్లో ఒక మీటింగ్ అయితే జరుగుతుంది, ఆ 47వ సదస్సు జరుగుతుంది. ఆ సందర్భంగా భారతదేశంలోని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఒక 12 కోటల సముదాయాన్ని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. భారతదేశం నుండి యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిన 44వ ప్రదేశంగా మీరు దీన్ని గమనించండి. ఇప్పటికే 43 చేరినాయి, ఇది 44th అండి. ఈ మరాఠా ల్యాండ్స్కేప్స్ మరాఠా రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి కొన్ని కోటల సముదాయం. మనకు మహారాష్ట్రలో 11 ఉన్నాయి, తమిళనాడులో జింజీ కోట, ఇక్కడ మీకు ఇచ్చాను లిస్ట్ చూడండి. మహారాష్ట్రలో సల్హేర్, శివనేరి, లోహగఢ్, కందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్, ఈ మహారాష్ట్రలో 11. తమిళనాడులో జింజీ కోట, ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఇక్కడ ఎక్కడో దగ్గర ప్రశ్న అయితే మీకు డెఫినెట్గా ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. వీటిని 17-19 శతాబ్దాల మధ్య నిర్మించారు. ప్యారిస్ సదస్సులో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. 44వ ప్లేస్ ఇది ఇండియా నుంచి చేరిన జాబితాలో. క్వశ్చన్ నెంబర్ 2, హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ రచయిత ఎవరు? లేటెస్ట్ బుక్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. ప్రేమ్ ప్రకాష్ వితస్త పబ్లిషింగ్ అంటే పబ్లికేషన్ అయితే దీన్ని పబ్లిషింగ్ చేయడం జరిగింది. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే బుక్ రచయిత ప్రేమ్ ప్రకాష్. క్వశ్చన్ నెంబర్ 3 అండి, ఇక్కడ 3 రావాలి. ప్రపంచంలోనే తొలి ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? రీసెంట్గా మనకు ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఐరన్ CUB-3 అనే ఒక ఎగిరే హ్యూమనాయిడ్ రోబోనైతే మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ రోబో భూమికి 50 సెంటీమీటర్ల ఎత్తులో ఎగరగలదు అని చెప్తున్నారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడే విధంగా దీనిని తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ఇటీవల ఏ దేశం అభివృద్ధి చేసింది? జపాన్ మనకు రీసెంట్గా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ని అయితే అభివృద్ధి చేసిందండి. 1.02 పెటాబిట్స్ పర్ సెకండ్ దీని స్పీడ్ అయితే ఉంది, మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన మానవ శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తాయో కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పేరు ఏమిటి? ముఖ్యమైన ప్రశ్న ఇది. బయోఇము అనే ఒక AI వ్యవస్థనైతే అభివృద్ధి చేసింది. దీనివల్ల మన హ్యూమన్ బాడీలో ప్రోటీన్ల యొక్క ప్రవర్తన ఎలా ఉందో కనుక్కోవచ్చు. దాని ద్వారా మనం ఔషధాలను వేగంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అని మైక్రోసాఫ్ట్ అయితే తెలిపింది. ప్రోటీన్లలో ఉండే వివిధ పరిమాణాలు, వాటి కదలికలు అంచనా వేసే సామర్థ్యం ఈ AI వ్యవస్థకైతే ఉంటుంది. తద్వారా మానవ శరీరం లోపలి భాగాల్లో ప్రోటీన్లు ఎలా పనిచేస్తున్నాయి అన్నది అర్థం చేసుకుంటే రోగం ఎలా ఉంది, అందుకు కారణమైన ప్రోటీన్ల కోసం కొత్త ఔషధాలు ఎలా తయారు చేయాలి అనేది అర్థమవుతుంది. సో ఈ బయోఇము అనే పరికరాన్ని అయితే మరి ఆ వ్యవస్థను అయితే ఆవిష్కరించడం జరిగింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేటర్ సంస్థ అందించే బ్లూ టంగ్ పురస్కారం ఇటీవల అందుకున్న భారతీయుడు ఎవరు? జగ్గి వాసుదేవ్కి వచ్చిందండి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా పేస్ రికగ్నిషన్ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్ అండి దీనికి ఆన్సర్. ఇలాంటి మరి ఏవైతే ఫస్ట్ టైం ఇట్లాంటి టెక్నాలజీని వాడుతున్నారో ఆ స్టేట్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ విధానంలో ఆండ్రాయిడ్ ఫోన్తో ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రేషన్ సరుకులు అందిస్తారు. ఈ సిస్టమ్ తీసుకొచ్చిన ఫస్ట్
స్టేట్ హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో గణనీయమైన సేవ చేసిన వారికి ఇచ్చే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ గౌరవం ఏ భారతీయ నటికి దక్కింది? దీపిక పడుకునే అండి ఈ అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ నటి. మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఈ ఏడాది మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ఇలాంటి పురస్కారం పొందడం భారత్కి ఇదే మొదటిసారి. క్వశ్చన్ నెంబర్ 8. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని సర్పంచులను ఒక వేదికపైకి తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ ఏది? ఆ అప్లికేషన్ పేరు సర్పంచ్ సంవాద్ అండి. మెరుగైన పాలన, గ్రామాభివృద్ధి, సమన్వయం, సాంకేతికత, సమస్యల పరిష్కార మార్గాలను సృష్టించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల చైనా తమ దేశంలో అంతరించిపోతున్న ఏ చేప జాతిని కాపాడడానికి 300 డ్యాములు కూల్చివేసింది? ఇలాంటి వార్తలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాంగ్జీ స్టర్జన్ అనే చేప అంతరించిపోయే జాతిలో ఉంది. సో చిషూయి హేలో నదిలో కనిపించే ఈ చేప జాతిని 2022లో అంతరించిపోతున్న జాతిగా గుర్తించింది. ఈ నది యాంగ్జీకి ఉపనది అండి. యాంగ్జీ అనేది ప్రముఖ నది. దీని మీద మీకు 3 గోర్జెస్ డ్యామ్ కూడా ఉంది, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 10. ఏఏఐబి విస్తరించండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అంటే మనకు రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై వీరు దర్యాప్తు జరిపి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు, అందుకు వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి న్యూఢిల్లీలో ఉందండి. ఇది 2012 జూలై 5న ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మనకు రీసెంట్గా బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అయితే కలెక్ట్ చేసి ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాన్ని అయితే మనకు విశ్లేషించడం జరిగింది, అందుకు ఇది వార్తల్లోకి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు నేను మీకు అందించినటువంటి చాలా కీలకమైన ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 10 క్వశ్చన్స్కి అయితే వెయిట్ చేయండి.